లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. లవర్ బాయ్గా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగ చైతన్య, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, సోగ్గాడి చిన్ని నాయన సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి అలరించిన కళ్యాణ్ కృష్ణ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూసిద్దాం. 10 మంది కొడుకుల తర్వాత పుట్టిన భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆదికి పంచప్రాణాలు. తన కూతురు సంతోషం కోసం ఏమైనా చేసే తండ్రి. ఆ అందాల భ్రమరాంబని తన అన్నయ్య పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు మన హీరో శివ. MBA చదవడానికి భ్రమరాంబ వైజాగ్ వస్తుంది. మన హీరో కూడా అక్కడే ఉంటాడు. మొదట్లో శివ అంటే ఇష్టం లేకపోయినా స్నేహితుడిగానే చూస్తుంది. చివరికి శివ ప్రేమలో భ్రమరాంబ పడుతుంది. మొదట వీరిద్దరి ప్రేమకి హీరోయిన్ తండ్రి ఒప్పుకున్నా తర్వాత అసలు నిజం తెలియడంతో పెళ్లి వద్దని చెబుతాడు. అందుకు కారణం హీరోయిన్ తండ్రికి అంతకు ముందు ఉన్న పాత గొడవలే. మరి చివరికి వారిద్దరి ప్రేమ ఏమైంది? హీరోయిన్ మధ్య గొడవకు కారణం ఏంటన్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ కథ విన్నాక ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది రొటీన్ స్టోరీ అని. అయితే సేఫ్ జోన్లో వెళ్ళడానికే ఈ కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రేమ, కుటుంబం, ఎమోషన్స్, సెంటిమెంట్స్, అక్కడక్కడ కామెడీతో సినిమాను కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంది. నాగ చైతన్య, రకుల్ జోడీ సూపర్గా ఉండటమే కాకుండా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకి బ్యాక్ బోన్గా చెప్పవచ్చు. నాగ చైతన్య, జగపతి బాబుల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. భారీ అంచనాలు లేకుండా కుటుంబంతో కలిసి చక్కగా ఎంజాయ్ చేసే చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ సినిమాని చూసారా? అయితే ఈ సినిమాకి మీరిచ్చే రేటింగ్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.